అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే చక్కటి నిద్ర పట్టాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కంటి నిండా నిద్రపోయేటువంటి భాగ్యం కలగడం లేదంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి అనేక రకాలైన కారణాలు. మరి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా కాకపోవడం ఒకటి, ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ కూడా సరిగా పనిచేయకపోవడం, ఇలాంటి కారణాల చేత మరి నిద్ర రాకపోవడం జరుగుతుంది. సో ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేటువంటి పరిస్థితి వల్ల దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి కంటి నిండా నిద్రపోకపోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత సరిగా పనుల మీద ఆసక్తి లేకపోవడము, నీరసం ఉండడము, నిస్త్రాణ ఉండడము, కొంతమందిలో మోషన్ సరిగా కాకుండా ఉండడము, వాళ్ళు చేసేటువంటి పనుల మీద ఆసక్తి సరిగా లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉండడమే కాకుండా విసుగు, కోపము, చికాకు ఇలాంటి లక్షణాలు ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. కాబట్టి చక్కటి నిద్ర దేహధర్మంలో భాగంగా ప్రతి జీవికి అవసరం, అందులో మానవుడు మినహాయింపు కాదు. మరి చక్కటి నిద్ర పట్టేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే చాలా చక్కటి ఔషధాన్ని చెప్తాను. చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. మరి ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మరి ఎంతోమందికి ఉపయుక్తమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం. ఆ ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు బాగా నిదానంగా నోట్ చేసుకోండి, చక్కగా తయారు చేసుకొని అవసరమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు అన్నమాట. దీనికి ఎలాంటి పదార్థాలు కావాలంటే అతిమధుర చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. దీన్ని ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో దొరికేటువంటి ఔషధమైన, తెలుగులో పిలిచేటువంటి అతిమధురం అనేటువంటి ఔషధం తయారు చేసినటువంటి చూర్ణమైన రెండు ఒకటే అనమాట. ఎస్టి చూర్ణం లేకపోతే అతిమధుర చూర్ణం, ఈ రెండు పేర్లలో ఏ పేర్లైనా ఔషధం మాత్రం ఒక్కటే. ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే బాదం పప్పు యొక్క చూర్ణము, బాదం పప్పును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు బాదం పప్పు చూర్ణం తీసుకోండి. దీంతోపాటు 10 గ్రాములు దాల్చిన చెక్క పొడి, 10 గ్రాములు జాజికాయ పొడి. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కలుపుకోవాలి. అంటే 50 గ్రాములు అతిమధుర చూర్ణంలో 50 గ్రాములు, బాగా నిదానంగా రాసుకుంటున్నారు కదా, 50 గ్రాములు అతిమధుర చూర్ణంలో 50 గ్రాములు బాదం పప్పు పొడి, 5 గ్రాములు దాల్చిన చెక్క పొడి, 5 గ్రాములు ఈ యొక్క జాజికాయల పొడి, లేదా 10 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. 5 నుంచి 10 గ్రాముల వరకు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఆ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 నుంచి 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూను ఈ యొక్క చూర్ణాన్ని కలిపి సేవించాలన్నమాట. మరి పాలు పడనటువంటి వాళ్ళు, పాలు వాడకూడనటువంటి వాళ్ళు, పాలు వాడనటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని తేనెతో కలిపేసి తీసుకుంటే సరిపోతుంది అనమాట. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఇదే యొక్క ఔషధాన్ని నీళ్ళతో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరికి ఏ పద్ధతిలో ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క ప్రమాణంలో వాడుకోవాలన్నమాట. ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల మెదడులో క్షేమదాయకంగా ఈ యొక్క మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి పదార్థం ఉత్పత్తి సహజ సిద్ధంగానే చక్కటి నిద్ర వచ్చేందుకు ఈ యొక్క ఔషధాలని కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ యొక్క ఔషధాన్ని కూడా కొన్నాళ్ల పాటు వాడేసి ఆపేస్తే సరిపోతుంది అనమాట. మరి దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వీలైనంత వరకు రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవడం చాలా చాలా ముఖ్యము. తప్పకుండా అలవాటు చేసుకోదగ్గ ఆహార విధి విధానాల్లో ఇది కూడా చాలా ముఖ్యం అనమాట. కాబట్టి వీలైనంత వరకు 7 గంటల లోపలనే ఆహారం, అంటే రాత్రిపూట ఆ యొక్క డిన్నర్ను ముగించేదానికి ప్రయత్నం చేయండి. అట్లే తీసుకునేటువంటి ఆహారంలో కూడా ముఖ్యంగా రాత్రిపూట తీసుకునేటువంటి డిన్నర్లో కూడా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, రా వెజిటబుల్స్ ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా
రాత్రి పూట కూడా ఖచ్చితంగా ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ఉదయం పూట కూడా ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా కొన్నాళ్ల పాటు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేయడం వల్ల బయోలాజికల్ క్లాక్లో కూడా మార్పులు వచ్చేసేసి పడుకున్న వెంటనే నిద్ర అవడం అనేటువంటి అలవాటు మొదలవుతుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో రోజు ఈ అలవాటు చేసుకోవాలి. దీంతో పాటు పడుకునేటువంటి శయన గది కూడా ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలి. ఎక్కువగా లైటింగ్ లేకుండా చాలా డిమ్ లైట్లో మీరు పడుకోవడం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా పడుకునే ముందు కనీసం ఒక అరగంట ముందు మరి కాంతి కళ్ళ మీద పడకుండా, అంటే మీరు ల్యాప్టాప్లో పని చేసుకున్నప్పటికీ లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నప్పటికీ మరి ఏ పద్ధతిలో ఉన్నప్పటికీ మరి ఆ యొక్క లైటింగ్ కిరణాలు కంటి మీద పడకుండా ఉండేందుకు మరి పడుకునే ముందు అరగంట ముందే ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అంతేకాకుండా పడుకునేటువంటి శయన గదిలో నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. ఒకే శయన గదిలో పడుకోవడానికి అలవాటు చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఔషధం వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల క్రమక్రమంగా చక్కటి నిద్ర రావడం మొదలైపోతుంది. కాబట్టి మరి ఆ చక్కటి నిద్రపోవడం వల్ల మరి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు చక్కటి ఆరోగ్యము స్వస్థత చేకూరుతుంది. అదేవిధంగా శరీరానికి కూడా చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోయేందుకు కూడా ఈ యొక్క మనం పాటించేటువంటి నియమాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.